ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో ప్రభుతో ప్రారంభమని కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ వందనాలండి. ఈరోజు లేఖన భాగము పెద్ద సమస్య దేవుని కృపతో చిటికెలో పరిష్కారం. పెద్ద సమస్య చిటికెలో పరిష్కారం. మత్తయి గారి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటంటే మరియా గర్భవతిగా ఉండినది అని ప్రదానం చేయబడింది, కానీ మరి వారు ఏకము కాకమునుపు ఆమె గర్భవతిగా ఉన్నది అనేటువంటి సమస్య. ఇది చాలా పెద్ద సమస్య, గడ్డు సమస్య, తీరని సమస్య. అయితే కన్య అయినటువంటి మరియా నీతిమంతురాలు, అలాగనే ప్రదానము చేయబడినటువంటి భర్తగా స్వీకరించబోతున్నటువంటి యోసేపు గారు నీతిమంతుడు. ఇద్దరు నీతిమంతులు అవడం వల్ల ఇద్దరు కూడా ప్రభువుతో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం వలన, ఎడతగని దేవుని సన్నిధిని వారు కలిగి ఉండటం వలన చిటికలో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. విడాకులు తీసుకోవాలనుకున్నాడు. ఈ సమస్య నుండి బయటపడడానికి వేరే మార్గం ఆలోచించాడు, కానీ వెంటనే 20వ వచనం చదువుకుందాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఎంత చక్కని మాట. పెద్ద సమస్య చిటికెలో పరిష్కారం అయిపోయింది కదా. వెంటనే నీతిమంతుడు గనక ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ కలిగింది. ఆమె యొక్క కుమారుని కన్ను వాక్యం జ్ఞాపకం చేస్తామన్నాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టబడినను. కాబట్టి వాక్యం జ్ఞాపకం చేశాడు. 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని యెషయా గారి గ్రంథంలో 7వ అధ్యాయం 16వ వాక్యం జ్ఞాపకం చేశారు ప్రభు. వెంటనే వాక్యం ఎరిగిన వాడు గనక, నీతిమంతుడు గనక, రక్షించబడిన వాడు గనక, దేవుని కృపలో ఎదిగే బిడ్డ గనక వెంటనే అర్థం చేసుకున్నాడు, వాక్యానికి లోబడ్డాడు. వెంటనే యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగకుండాను. సమస్య పరిష్కారం అయిపోయింది ఆ కుటుంబంలో. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వెంటనే పరిష్కరించబడుటకు ప్రభువును ఆశ్రయించుదుముగాక, ప్రభువును వేడుకొందుముగాక, ప్రభు పాదములు పట్టుకొందుముగాక, నీ ప్రవర్తన నా ప్రవర్తన దిద్దుకొని ప్రవర్తించుదుముగాక. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని మీ దయాకరణ వహించుకుంటూ వందనాలు చెల్లిస్తున్నాం. పెద్ద సమస్యను చిటికలో పరిష్కారం చేయగలిగిన నీలాంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? అట్టి కృపను మేమును పొందుకుంటూ కృప చూపించమని, ప్రతి సమస్యకు పరిష్కారం అనుగ్రహించే నీ దగ్గర మా ప్రభువా మేము ఎదుగుటకు కృప చూపించమని, లోబడుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.